ఏదో వస్తువు పోయి ఉంటుంది, ఎవరో దొంగిలించారని అందరినీ సోదా చేస్తారు. వాళ్ళ పిచ్చి గాని దొంగతనం చేసినోడు వస్తువు దగ్గర పెట్టి కూర్చుంటాడా? ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. తప్పే ఉంది, సోదా పోదానికి పదండి. లేదండి. అవునండి. ఇదే నెక్లెస్. అమ్మయ్యా, దొంగ దొరికింది. ఏమిటలా చూస్తాం? సిగ్గులేదు. నేను దొంగిలించలేదండి. నెక్లెస్ కి రెక్కలు వచ్చి జైల్లో దూరంగా. ఇన్స్పెక్టర్ గారు, అమ్మాయిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి. అయ్యో, నాకేం తెలియదండి. నేను దొంగిలించలేదు. ఏమిటి ఇదంతా? నెక్లెస్ దొంగిలించింది బాస్. నాకేం తెలియదు. నేను ఆ నెక్లెస్ చూడలేదండి. పోలీసులకు అప్పగించకండి సార్. మీకు ఇష్టం లేకపోతే ఉద్యోగం నుంచి తీసేయండి, కానీ దొంగతనం మాత్రం అంత కట్టకండి. దేవుడి మీద ప్రభావం చేసి చెప్తున్నాను సార్. నేను పేదలు కావచ్చు, కానీ దొంగను మాత్రం కాదు సార్. నన్ను విడిపించండి సార్. మా అమ్మకు తప్పుగా ఉంది సార్. నేను తప్ప వేరే దిక్కు లేదు. ఈ సంగతి తెలిస్తే మా అమ్మ తప్పిపోతుంది సార్. నా మీద దయచూపండి సార్. నేను దొంగను కాదు. నాకేమీ తెలియదు. కాదు, నా బిడ్డ నిర్దోషి. నా బిడ్డ అంటే పని చేయదు. అమ్మా, గీత! బాధపడకండి పిల్లి గారు. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. వేసుకోండి పిల్లి గారు, వేసుకోండి. దొంగతనం నేరం రుజువైనందున నీకు 6 మాసాల జైలు శిక్ష, 500 రూపాయల జరిమానా విధించడమైనది. జరిమానా చెల్లించిన పక్షంలో మరో 6 నెలలు, అంటే మొత్తం సంవత్సరం శిక్ష అనుభవించాలి. కుమారి గీత జైలుకు పోయే ముందు ఒకసారి శేఖరం గారిని చూడాలని కోరింది. కోర్టు వారు ఆ అభ్యర్థనను అంగీకరించారు. పోలీస్ కస్టడీలో పోయి వారిని చూడవచ్చు. గుడ్. దీన్ని నోటీస్ బోర్డులో అతికించు. అంతేకాదు బాస్, దీన్ని క్యాంటీన్ లో కూడా తగిలించాలి. గీత అనే అమ్మాయికి ఏడాది జైలు శిక్ష పడిందని అందరికీ తెలియాలి. మళ్ళా ఎవరన్నా దొంగతనం చెయ్యాలంటే అడిలెత్తి చావాలి. నువ్వా? అవునండి, నేనే. జైలుకు వెళ్లే ముందు ఒక్కసారి మీ దివ్య దర్శనం చేసుకుపోదామని వచ్చాను. మీ నీతి నిజాయితీలకు థ్యాంక్స్ సార్. వెరీ వెరీ థ్యాంక్స్. దట్స్ ఆల్ రైట్. మీ అధికారం, మీ డబ్బు, మీ పలుకుబడి ఇవన్నీ మీ అన్యాయాన్ని కప్పిపెట్టదు, కానీ మీ పాపాన్ని కడిగేయలేవు. మీ అధికారానికి తలవంచలేదని, మీ అవినీతికి అంగీకరించలేదని కక్ష కట్టి కుట్టవల్లి నన్ను జైలుకి పంపిన పాపం మీ వెంటే ఉంటుంది, మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. శేఖర్ గారు, నేను జైల్లో ఉండేది 1 సంవత్సరం. అంతటితో నా జీవితం అంతం కాదు. మీరు నన్ను మర్చిపోవచ్చు, కానీ నేను మాత్రం మిమ్మల్ని, మీ అన్యాయాన్ని క్షణం గుర్తు చేసుకుంటూనే ఉంటాను. నేను శిక్ష అనుభవిస్తున్న ప్రతి క్షణం మీ మీద పగ పెంచుకుంటూనే ఉంటాను, పగ తీర్చుకుంటాను. నేనే వస్తాను. హాట్ న్యూస్, హాట్ న్యూస్, తాజా వార్తలు, తాజా వార్తలు, తాజా వార్తలు, హాట్ న్యూస్, హాట్ న్యూస్, తాజా వార్తలు, తాజా వార్తలు, హాట్ న్యూస్, హాట్ న్యూస్.
నీ సత్ప్రవర్తనకు గాను నిన్ను 15 రోజులు ముందుగా విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీ ఇంటి దగ్గర నుంచి ఎవరో వచ్చారు. నీ తల్లిగారు నిన్ను చూడాలని కలవరిస్తుందట. అలాగా? త్వరగా వెళ్ళి. హలో, ఈజ్ ఇట్ సూపరింటెండెంట్? ఎస్. చూడండి, గీత అనే అమ్మాయికి శిక్ష పూర్తిగా వచ్చింది. ఆమెను ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పగలరా? ఈ రోజే విడుదల చేశాం. ఇప్పుడే వెళ్ళిపోయింది. ఆ? అలాగా? థ్యాంక్ యూ. భగవాన్, మా అమ్మ బ్రతికున్నంత కాలం నువ్వే రక్షిస్తావని నమ్ముకుంది.